హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు జేఈ అడ్వాన్స్ 2024లో వచ్చిన ఒక ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఏమని ఇచ్చారు? లెట్ π/2 x π be such that cot x = -5/√11. దెన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది దాన్ని సాల్వ్ చేయమని మనకు చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు? లెట్ π/2 x π. ఇప్పుడు x అనేది π/2 π మధ్యలో ఉంటుంది అని ఇచ్చారు. మనకి ఇప్పుడు ఏం తెలిసింది? అలా ట్రిగ్నోమెట్రిక్ క్వాడ్రంట్ రూల్ తెలిసింది. క్వాడ్రంట్ రూల్ మనకు తెలుసు, మొత్తం 4 కోఆర్డినేట్స్ ఉంటాయని. 0, 2π, π/2 π, 3π/2. ఇప్పుడు మనకు x ఎక్కడ ఉందన్నది? π/2 π మధ్యలో అంటే సెకండ్ కోఆర్డినేట్. ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏ పాజిటివ్ అయితే ఏ నెగిటివ్ అవుతాయి? మనకు పాజిటివ్ ఏమవుతాయి అంటే సైన్ థీటా పాజిటివ్ అవుతుంటుంది, కొసెకెంట్ థీటా పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. ఈ రెండే పాజిటివ్ మనకి సెకండ్ కోఆర్డినేట్లో. అంటే సైన్ ఎక్స్ అనేది పాజిటివ్ సెకండ్ కోఆర్డినేట్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైన్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేద్దాం. సైన్ 11x/2 ఇంటూ sin 6x minus sin 11x/2 into cos 6x plus cos 11x/2 into sin 6x plus cos 11x/2 into cos 6x. ఈ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు సైన్ 11x/2 ఇంటూ సైన్ 6x ప్లస్ కాస్ 11x/2 ఇంటూ కాస్ 6x ప్లస్ కాస్ 11x/2 ఇంటూ సైన్ 6x మైనస్ సైన్ 11x/2 ఇంటూ కాస్ 6x. ఈ ఎక్స్ప్రెషను మరియు ఈ ఎక్స్ప్రెషన్ను బట్టి మనం రెండు ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి. ఆ ఫార్ములాస్ ఏంటి? కాస్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ x కాస్ y ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఈ ఫార్ములా మళ్ళీ సైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఈ రెండు ఎక్స్ప్రెషన్ని పైన సింప్లిఫైడ్ చేసిన ఎక్స్ప్రెషన్లో పెట్టి చూద్దాం ఇప్పుడు ఏమొస్తుంది. అప్పుడు మనకి దట్ ఇంప్లైస్ కాస్ 6x మైనస్ 11x/2 ప్లస్ సైన్ 6x మైనస్ 11x/2. ఫర్దర్ సింప్లిఫికేషన్ తర్వాత మనకేమొస్తుంది? 2 × 6 12x - 11x అంటే
cos x by 2 plus sin x by 2. ఇది ఫర్దర్గా మనకు వచ్చిన సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. దీన్ని హోల్ స్క్వేర్ వేద్దాం. ఇప్పుడు cos x by 2 plus sin x by 2 whole square. That implies cos square x by 2 plus sin square x by 2 plus 2 cos x by 2 into sin x by 2. మనం ఇప్పుడు ఇంకో రెండు ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోవాలి. cos square x plus sin square x is equal to 1 అయినప్పుడు cos square x by 2 plus sin square x by 2 కూడా 1 అనే అవుతుంది. మళ్ళీ మనకి ఇంకొక ఫార్ములా తెలుసు, sin 2x equal to 2 sin x cos x. ఈ రెండు ఫార్ములాస్ని మనం దీంట్లో అప్లై చేద్దాం. అప్పుడు ఏంటిది, cos square x by 2 sin square x by 2 ఎంత 1 ప్లస్ 2 cos x by 2 sin x by 2 ఎంత sin of 2 of x by 2. ఈ 2 క్యాన్సిల్. cos x by 2 plus sin x by 2 whole square ఏమవుతుంది 1 plus sin x. అప్పుడు cos x by 2 plus sin x by 2 ఏమవుతుంది square root of 1 plus sin x. మనకేమి ఇచ్చారు, cot x ఈక్వల్ టు -5/√11. మనకు cot x అంటే ఏంటిది, adjacent side by opposite side. ఇప్పుడు adjacent side అంటే x కి adjacent side by opposite side అంటే 5, opposite √11. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది square root of √11 whole square plus 5 square, square root of 11 plus 25, that equal to square root of 36, that equal to 6. హైపోటెన్యూస్ మనకి 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చెప్పాము, ఫస్ట్ ఏమి ఇచ్చారు, x అనేది π/2 లెస్ దాన్ x లెస్ దాన్ π అంటే సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఏవి మనకు పాజిటివ్గా ఉంటాయి, sin θ cosecant θ అంటే sin x అనేది పాజిటివ్. నేను ఫస్ట్ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోమని చెప్పిన, అదే sin x అనేది పాజిటివ్. sin x ఈక్వల్ టు మనకు sin x అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత √11/6. మనకు ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin x. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు sin x వాల్యూ ఇక్కడ పెడదాం, 1 ప్లస్
root 11/6. That implies square root of 6 plus root 11/6. కానీ మనకు ఇచ్చిన ఆన్సర్స్లో ఎక్స్ప్రెషన్ ఉందా? లేదు. కానీ డినామినేటర్లో ఏమని ఉంది? 2√3 ఉంది. 2√3, 2√3, 3√2, 3√2. 3√2 అంటే ఎంత రావాలి డినామినేటర్లో? 9 లోపలికి వెళ్తే 9 into 2 8 √18 రావాలి. √18 రావాలంటే పైన ఎక్స్ప్రెషన్ కూడా మనకి రావాలి. కాబట్టి ఫస్ట్ మనం 2తో మల్టిప్లై చేద్దాం పై న్యూమరేటర్ని డినామినేటర్ని. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 6 plus root 11 by 6 into 2, that equals to square root of 12 plus 2 root 11 by 12, that is equal to square root of 11 plus 1 plus 2 root 11 by square root of 4 into 3, that is equal to square root of root 11 plus 1 whole square by 2 root 3, that equal to root 11 plus 1 by 2 root 3. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఇది. అంటే root 11 plus 1 by 2 root 3. ఇది రైట్ ఆన్సర్. పిల్లలు ఇలా మనం సింపుల్గా, ఇదేమో బ్రాడ్ మెథడ్, అంటే మీకు సింప్లిఫై చేసి నీట్గా ప్రతి ఒక ఫార్ములా ఎక్కడ ఉపయోగించాలో అనేది నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఇక్కడ ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటిది? మనం త్వరగా ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ కనుక గుర్తు ఉంటే ఈ ప్రాబ్లంకి మనం ఉపయోగించిన ఫార్ములాస్ ఏంటి? cos square x plus sin square x equal to 1. ఇదొక ఫార్ములా ఉపయోగించాం. sin 2x equal to 2 sin x cos x, ఇది ఉపయోగించాం. అది ఈక్వల్ టు మళ్ళీ కోఆర్డినేట్ రూల్ ఉపయోగించాం. కోఆర్డినేట్ రూల్ ఏంటిది? ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. మనకి తెలుసు ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్లో సైన్ టీటా కొసెకెన్ టీటా ఈజ్ పాజిటివ్. కాబట్టి మనం సైన్ టీటాని పాజిటివ్ కింద తీసుకున్నాం. మనం సైన్ టీటా ఈజ్ పాజిటివ్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్. మళ్ళీ cos x minus y equal to cos x cos y plus sin x sin y. మళ్ళీ sin x minus y equal to sin x cos y minus cos x sin y. వీటి ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. మనకు కొంచెం సింప్లిఫై వచ్చిన ఎక్స్ప్రెషన్ తర్వాత మనం ఇంకోటి తెలుసుకోవాలి ఏంటంటే cos x/2 plus sin x/2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin x. ఈ ఫార్ములా కనుక మనకు తెలిసినట్టయితే మనం అంత డెప్త్గా సాల్వ్ చేయాల్సిన పనిలే. ఎగ్జామ్లో మీరు వితిన్ సెకండ్స్ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. కాబట్టి స్టూడెంట్స్, మనం ఇంకా జేఈ అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ జేఈ అడ్వాన్స్ 2025, జేఈ మెయిన్స్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే కొద్ది నా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
నేను 2025కు సంబంధించి మీకు అన్ని రకాల ట్యుటోరియల్, అన్ని రకాల మెటీరియల్స్, ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి, నేను నా వీడియోస్ ద్వారా ఇవ్వడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.